ప్రార్థిస్తే దేవుడు మన కుటుంబానికి కాపరిగా ఉంటాడు. ప్రార్థిస్తే సమృద్ధి కలుగుతుంది. ప్రార్థిస్తే శత్రువు వేసిన బంధకాలు తొలగిపోతాయి. ప్రార్థిస్తే అప్పులనే కాడి తొలగిపోతుంది. ప్రార్థిస్తే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన వారు నీ దగ్గరకు తిరిగి వస్తారు. ప్రార్థిస్తే నీవు ఏదైతే చెయ్యలేను అనుకుంటున్నావో అది నీవు చేస్తావు. ప్రార్థిస్తే నీ పేదరికం తొలగిపోతుంది. ప్రార్థిస్తే నీ కుటుంబం చుట్టూ దేవుని యొక్క అగ్ని కంచెగా ఉంటుంది. ప్రార్థించు, అభివృద్ధిని, ఆశీర్వాదాలు పొందుకో. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వాక్యం మనం చదివినట్లయితే, మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది.